శ్రీనివాసులు, ఇడవలపాటి మండల పార్టీ అధ్యక్షుడిని. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో పడవల్లో తిరిగి ప్రతి ఇళ్ళు తలుపు తట్టి అందరికీ నేనున్నాను అని భరోసా ఇస్తూ 3 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నాడు. ఆయన చూస్తుంటే నాకే చాలా బాధాకరంగా ఉంది. ఇంకొకటి, మా నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అక్క గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకరన్ గారు, ఈ రాష్ట్రంలోనే నాకు గర్వకారణంగా ఉంది. వాళ్ళు మన స్టేట్లో ఒక ఇబ్బందులను చూసి ఇంత ధారాళమైన మనసులు వీళ్ళిద్దరు మనసులు నేను ఎక్కడా చూడలేదు. వీళ్ళు గత 30 ఏళ్ళ నుంచిగా ఉంటే చాలా ప్రయోజనం అయ్యేది మన కోవూరు నియోజకవర్గం. వీళ్ళు ఇప్పుడు రావటం ఇంకా నాకు గర్వకారణం. మా అక్క మనసు, మా అన్న మనసు తిరుగులేని మనసులు. వాళ్ళకి ఆ గుణం ఎట్లా ఇచ్చాడో ఆ భగవంతుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఎంతో మంచి పనులు చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను గర్వకారణంగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, మా నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అక్క గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకరన్ గారు, ఈ రాష్ట్రంలోనే నాకు గర్వకారణంగా ఉంది. వాళ్ళు మన స్టేట్లో ఒక ఇబ్బందులను చూసి ఇంత ధారాళమైన మనసులు వీళ్ళిద్దరు మనసులు నేను ఎక్కడా చూడలేదు. వీళ్ళు గత 30 ఏళ్ళ నుంచిగా ఉంటే చాలా గర్వకారణం. మా అక్క మనసు, మా అన్న మనసు తిరుగులేని మనసులు. వాళ్ళకి ఆ గుణం ఎట్లా ఇచ్చాడో ఆ భగవంతుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళు మా అక్క అన్న ఈరోజు ఉదయాన్న నిద్రలేసి 6 గంటలకల్లా విజయవాడకి పోయి ఆ వరద బాధ్యతల కోసం చంద్రబాబు నాయుడికి ₹1 కోటి విరాళం ఇచ్చి ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు నెల్లూరు జిల్లాలో. ఇటువంటి అన్న వాళ్ళకి ఇచ్చిన మంచి మనసు ఇంకా కొంతకాలం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్క అన్న ఈరోజు ఉదయాన్న నిద్రలేసి 6 గంటలకల్లా విజయవాడకి పోయి ఆ వరద బాధ్యతల కోసం చంద్రబాబు నాయుడికి ₹1 కోటి విరాళం ఇచ్చి ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు నెల్లూరు జిల్లాలో. ఇటువంటి అన్న వాళ్ళకి ఇచ్చిన మంచి మనసు ఇంకా కొంతకాలం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.